ఈరోజు మనం ఒక రాజు కథ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆ రాజుకి తన రాజభవనం పక్కనే ఉన్న ఒక ద్రాక్షతోట కావాలనిపించింది. హా! అతను దాని యజమానిని అడిగాడు. కాని ఆ యజమాని అమ్మనేం చెప్పాడు. అక్కడితో కథ ముగిసిపోవాలి కదా. అవును, సాధారణంగా అయితే అంతే. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. ఒక చిన్న కోరిక, ఒక హత్యకు, చివరికి ఒక రాజవంశం పతనానికి ఎలా దారితీసిందో చూద్దాం. అవును, ఈ కథ మనమనుకున్నంత సాదాసీదాగా అస్సలుండదు. ఇది అధికారం, దురాశ గురించి మాత్రమే కాదు, చట్టబద్ధత అంటే లీగాలిటీ మరియు నైతికత అంటే మొరాలిటీ, ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మనం ఏ మూల గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం? మనం ఈరోజు ఒక రాజులు గ్రంథం 21వ అధ్యాయంలోని కొన్ని భాగాలను విశ్లేషించబోతున్నాం. ఈ కథలో ముఖ్య పాత్రలు ముగ్గురున్నారు. ఒకరు ఇశ్రాయేలు రాజైన అహాబు, ఓకే, అతని భార్య యెజెబెలు మరియు ఆ ద్రాక్షతోట యజమాని నాబోతు. సరే. అయితే కథ ఎలా మొదలవుతుంది? షోమ్రోను రాజైన అహాబు యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను అడగడంతో మొదలవుతుంది. అవును, ఆ తోట అహాబు రాజభవనానికి సరిగ్గా ఆనుకొని ఉంది. చాలా సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంది. అందుకే అహాబు నాబోతుకి ఒక ప్రతిపాదన చేశాడు. వినడానికి చాలా మంచి ప్రతిపాదన. నీ ద్రాక్షతోట నాకు కూరగాయల తోటగా కావాలి. నా ఇంటి పక్కలే ఉంది గదా. అంతేకాదు, దీనికి బదులుగా నేను నీకు ఇంతకంటే మంచి ద్రాక్షతోట ఇస్తాను అన్నాడు. లేదా నీకిష్టమైతే వెండి నాణాలిస్తాను అని కూడా అన్నాడు. అంటే ఇది చాలా న్యాయంగా, మంచి ఆఫర్లా అనిపిస్తుంది. అలాంటప్పుడు నాబోతు ఎందుకంత ఖచ్చితంగా వల్లపడదు అని చెప్పాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పైకి చూస్తే అహాబు ఆఫర్లో తప్పేమీ లేదు, నిజమే. కాని నాబోతు సమాధానంలోనే అసలు విషయమంతా దాగి ఉంది. ఏమన్నాడు? అతను, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమునూ వల్లపడదు అంటాడు. పిత్రార్జితము. అవును, ఆ కాలంలో ఇశ్రాయేలీల దృష్టిలో భూమి కేవలం ఒక ఆస్తి కాదు, అది దేవుడు వాళ్ల కుటుంబానికి ఇచ్చిన వారసత్వంపు వాట. ఓ, అంటే దాని వెనుక ఒక ధార్మిక కారణముందన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల గుర్తింపు, వాళ్ల వంశం అంతా ఆ భూమితో ముడిపడి ఉండేవి. దాన్ని అమ్మడమంటే అది కేవలం డబ్బు తీసుకోవడం కాదు, తమ గతాన్ని, తమ వంశపారంపర్యాన్ని వదులుకోవడమే. అంటే అది నాబోతుగా కేవలం భూమి ముక్క కాదు, అతని ఐడెంటిటీలో ఒక భాగం. సరిగ్గా చెప్పారు. ఇది అర్థం చేసుకోలేక సర్వాధికారి అయిన రాజైన అహాబుకి చాలా కోపం, నిరాశ కలిగాయి. అతను ముఖం ముడుచుకుని భోజనం కూడా చేయకుండా, అవును, ఎవరితో మాట్లాడుకుండా మంచం మీద పడుకున్నాడు. ఒక దేశాన్నేలే రాజు ఒక చిన్న ద్రాక్షతోట దొరకలేదని ఇలా పిల్లవాళ్లే ప్రవర్తించడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా అనిపించినప్పటికీ దానిలో ఒక ప్రమాదకరమైన రాజరికపు అహంకారం దాగి ఉంది. నేను రాజును, నేను అడిగింది నాకు దక్కాలి అనే భావన. ఆ కాలంలోని ఇతర రాజులతో పోలిస్తే ఇది సాధారణమే కావచ్చు. కాని ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం ప్రకారం రాజు కూడా చట్టానికి, దైవిక నియమాలకు లోబడాలి. అహాబు ఆ తేడాను జీర్ణించుకోలేకపోయాడు. అంటే తోట దక్కలేదన్న బాధకన్నా తన అధికారాన్ని ధిక్కరించారనే కోపం ఎక్కువ ఉందంటారా? అదే అహం దెబ్బతిన్న ఫీలింగ్. అహాబు ఇలా నిస్సహాయంగా మంచం పట్టినప్పుడు అతని భార్య యెజెబెలు రంగప్రవేశం చేస్తుంది. ఆమె వచ్చి అతని పరిస్థితి చూసి, ఇశ్రాయేలీయులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా అని అడుగుతుంది. ఆమె మాటల్లో ఓదార్పు కంటే ఎక్కువ ఒక రకమైన ఎగతాళి వినిపిస్తోంది. నువ్వు రాజేనా అని సవాలు విసురుతున్నట్టు ఉంది. అవును, లేచి భోజనం చెయ్యి, సంతోషంగా ఉండు, నేనే ఆ ద్రాక్షతోటను నీకిప్పిస్తాను. నేనిప్పిస్తాను. ఖచ్చితంగా. ఇక్కడే కథ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. యెజెబెలు అధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇక్కడ మనం ఆమె నేపథ్యం కూడా గుర్తుంచుకోవాలి. ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు కదా? కాదు, ఆమె ఫేనీకే దేశపు రాజకుమారి. ఆమెకు ఇశ్రాయేలీయుల చట్టాలు, ముఖ్యంగా ఈ పిత్రార్జితం గురించిన నియమాల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. ఓ అలాగా? ఆమె పెరిగిన వాతావరణంలో రాజుమాటే శాసనం. ఒక సాధారణ రైతు రాజును ఎదురించడం ఆమెకు ఊహకందని విషయం. అందుకే ఆమెకు నాబోతు చేసింది తప్పుగా అనిపించలేదు, రాజును అవమానించినట్టుగా అనిపించింది. అవును, అందుకే ఆమె ఏకంగా అహాబు పేరు మీద ఉత్తరాలు రాసింది. తన పేరు మీద కాకుండా? కాగు, రాజు పేరుమీద, అతని రాజముద్రతో సహా. ఆ ఉత్తరాలను నాబోతు నివసించే పట్టణంలోని పెద్దలకు, సామంతులకు పంపిస్తుంది. అంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోంది.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాదు, చట్టాన్ని తన దురుద్దేశాలకు ఒక సాధనంగా మార్చుకోవడం ఇక్కడ మనం గమనించాలి. ఆమె పన్నిన పథకం పైకి చూస్తే చాలా చట్టబద్ధంగా కనిపిస్తోంది. ఒక్క నిమిషం. ఆ ఉత్తరాల్లో ఉన్న పథకం వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఆమె ఇలా రాసింది: ఉపవాస దినం ప్రకటించండి. హ్మ్. నాబోతును ప్రజల ముందు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టండి. ఆ తర్వాత 2 పనికిమాలిన వాళ్ళని సిద్ధం చేసి, నీవు దేవుడిని రాజును దూషించావు అని అతని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పించండి అంది. అబద్ధపు సాక్ష్యం. అవును. ఆ తర్వాత అతణ్ణి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి అని. అంటే ఒక అమాయకుణ్ణి చంపడానికి ఏకంగా న్యాయ వ్యవస్థనే వాడుకుందా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇదే ఈ కథలోని అత్యంత భయంకరమైన అంశం. ఆమె న్యాయ ప్రక్రియని ఎలా వక్రీకరించిందో చూడండి. ఉపవాసం ప్రకటించడం, ప్రజాసభ ఏర్పాటు చేయడం, 2 సాక్షులను నిలబెట్టడం. ఇవన్నీ అప్పటి చట్టం ప్రకారం సరైనవే కదా? సరైనవే. ఇవన్నీ న్యాయమైన విచారణకు గుర్తులు. కాని యెజెబెలు వీటినే ఒక అమాయకుణ్ణి చంపడానికి ఆయుధాలుగా వాడుకుంది. ఆమె చట్టబద్ధంగా కనిపించేలా ఒక నాటకాన్ని సృష్టించింది. ఇది లీగాలిటీకి, మొరాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. కరెక్ట్. చేసిన ప్రతి పని చట్టం పుస్తకంలో ఉన్నట్టే ఉంటుంది. కాని దాని వెనకున్న ఉద్దేశ్యం పూర్తిగా అనైతికం. మరి ఆ పట్టణ ప్రద్దలు, సామంతులేం చేశారు? వాళ్లు యెజెబెల్ చెప్పినట్లే చేశారు. రాణి నుండి వచ్చిన ఉత్తరం కదా, ఏమాత్రం ఆలోచించకుండా, నిజానిజాలు విచారించకుండా ఆమె పథకాన్ని అమలు చేశారు. అంటే నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం చెప్పించి అతడి పట్టణం బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారా? చంపేశారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ నేరస్తురాలు యెజెబెలు మాత్రమే కాదు, ఆ పట్టణ పెద్దలు కూడానా? అవును, వాళ్లు కూడా ఈ నేరంలో భాగస్వాములే. అధికారం ముందు వారు తమ నైతికతను పక్కన పెట్టారు. తమ తోటి పౌరుడిని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారు. వారి మౌనం, వారి విధేయత కూడా ఈ నేరంలో భాగమే. నాబోత్ చనిపోయాడని తెలియగానే యెజెబెలు గర్వంగా అహాబ్ దగ్గరకు వచ్చింది. లేచి, నాబోతు నీకు అమ్మనన్న ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో అంది. అతనిప్పుడు బ్రతికిలేడు, చనిపోయాడు అని చెబుతుంది. ఆ మాట వినగానే అహాబు ఏమాత్రం విచారం లేకుండా, జరిగిన ఘోరం గురించి ఆలోచించకుండా వెంటనే లేచి ఆ ద్రాక్షతోటను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తాడు. అహాబు ప్రవర్తన అతని నైతిక పతనాన్ని చూపిస్తుంది. అతను ప్రత్యక్షంగా హత్య చేయలేదు, నిజమే, పథకం రచించలేదు. కాని తన కోరిక తీరడం కోసం ఒక అమాయకుడి ప్రాణం పోయిందని తెలిసినా అతను పట్టించుకోలేదు. అంటే తన భార్య చర్యను మౌనంగా అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, ఆ నేరం వల్ల కలిగే ప్రయోజనాన్ని స్వీకరించాడు. అప్పుడు నేరంలో పాలుపంచుకున్నట్టే కదా. కాని ఇక్కడే కథలో అసలైన మలుపొస్తోంది. వారు చేసిన నేరం ఎవరికీ తెలియదని అనుకున్నారు. కాని దేవుడు ప్రవక్త అయిన ఏలియాను అహాబు దగ్గరకు పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? అహాబు ఎంతో ఆశపడి అన్యాయంగా సంపాదించుకున్న ఆ ద్రాక్షతోటలో ఉన్నప్పుడే. అక్కడికే ఏలియా వెళ్ళి అతన్ని కలుసుకుంటాడు. ఆ సన్నివేశం చాలా నాటకీయంగా ఉండి ఉంటుంది. అవును, ఏలియా ద్వారా దేవుడు పలికిన మాటలు చాలా కఠినంగా, సూటిగా ఉన్నాయి. ఏలియా అహాబును చూసి, నీవు దీని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా అని అడుగుతాడు. ఆ తర్వాత తీర్పు చెబుతాడు. అవును, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకునో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకును అని ప్రకటిస్తాడు. అంటే శిక్షకు నేరానికి ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని చూపిస్తున్నాడు. కరెక్ట్. ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడే శిక్ష కూడా ఉంటుందని. ఇది కేవలం ప్రతీకారం కాదు, ఒక రకమైన కాస్మిక్ జస్టిస్. ఏలియాను చూడగానే అహాబు స్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. అతను పశ్చాత్తాపపడలేదు. నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని అంటాడు. అంటే ఏలియాను సత్యం చెప్పే ప్రవక్తగా కాకుండా శత్రువుగా చూస్తున్నాడు. తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. దీనికి ఏలియా అహాబు కుటుంబం మొత్తం నాశనమవుతుందని, యెజెబెల్ను యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు తింటాయని భయంకరమైన ప్రవచనం చెబుతాడు. సరిగ్గా ఆ తర్వాత మూలగ్రంథం అహాబు గురించి ఒక వ్యాఖ్యానం కూడా చేస్తుంది. తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఎవ్వడునూ లేడు. తన్ను తాను అమ్ముకున్నది అహాబే అని స్పష్టం చేస్తుంది. అంటే బాధ్యతను అతని మీద నుంచి తీసివేయడం లేదు. లేదు, ఇద్దరూ సమాన బాధ్యులే. కథ ఇక్కడితో ముగుస్తుందని, శిక్ష వెంటనే అమలవుతుందని మనం అనుకుంటాం. కాని ఇక్కడే ఊహించని ఒక మలుపు వస్తుంది. ఏంటది? ఏలియా, కఠినమైన మాటలు విన్న అహాబు,
వాటిని తిరస్కరించలేదు. బదులుగా అతను తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, ఉపవాసముండి వినయంగా ప్రవర్తించాడు. ఓహో, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవును, ఒక అహంకారి అయిన రాజు ఇలా చేయడం. గోనెపట్ట కట్టుకోవడమనేది ఆ కాలంలో తీవ్రమైన దుఃఖానికి, పశ్చాత్తాపానికి ఒక బహిరంగ సంకేతం. అది కేవలం బట్టలు మార్చుకోవడం కాదు, సమాజం ముందు తన గర్వాన్ని విరిచిపెట్టి వినయాన్ని ప్రదర్శించడం. అతను నిజంగా పశ్చాత్తాపపడ్డా లేక శిక్షకు భయపడేలా చేశాడా? అది ఒక మంచి ప్రశ్న. కాని అతని చర్యలు మాత్రం పశ్చాత్తాపాన్నే సూచిస్తున్నాయి. మరి పశ్చాత్తాపానికి దైవిక ప్రతిస్పందన ఎలా ఉంది? అదే ఈ కథలోని మరో ఆసక్తికరమైన అంశం. అహాబు పశ్చాత్తాపాన్ని దేవుడు గమనించాడు. అందుకే ఏలియాతో ఇలా అన్నాడు, అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? చూశాను. అతడు నాకు భయపడి ఇట్లు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. అవును. ఇది చాలా లోతైన విషయం. అంటే అతని పశ్చాత్తాపం శిక్షను పూర్తిగా తొలగించలేదు, లేదు. కేవలం దానిని వాయిదా వేసింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చేసిన కర్మ యొక్క ఫలం తప్పదు, కానీ పశ్చాత్తాపం దాని ప్రభావాన్ని, దాని సమయాన్ని మార్చగలదు అని ఈ సంఘటన సూచిస్తుంది. అవును, ఇది దైవిక న్యాయం యొక్క సంక్లిష్టతను చూపిస్తుంది. శిక్ష కేవలం ప్రతీకారం కోసం కాదు, అది పశ్చాత్తాపానికి, మార్పుకు దారితీయాలనే ఉద్దేశంతో కూడా ఉండవచ్చు. అంటే శిక్ష అనేది మార్పు లేనిది కాదని, మానవ ప్రవర్తనకు దైవిక ప్రతిస్పందన మారుతూ ఉంటుందని చూపిస్తోంది. కరెక్ట్. శిక్ష అమలు చేసే విషయంలో కూడా కరుణకు ఆస్కారముందన్నది తెలియజేస్తోంది. కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న కోరిక ఎలా పెరిగి పెద్దదై ఒక రాజు దురాశగా మారిందో చూశాం. ఒక రాణి క్రూరమైన కుట్రకు ఎలా దారితీసిందో, ఆ కుట్రలో న్యాయ వ్యవస్థని ఎలా దుర్వినియోగం చేశారో చూశాం. చివరికి దైవిక తీర్పు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఊహించని విధంగా వచ్చిన పశ్చాత్తాపం ఆ శిక్షను ఎలా ప్రభావితం చేసిందో కూడా చూశాం. ఒక కోరిక ఎప్పుడు వినాశనకరమైన దురాశగా మారుతుంది? చట్టబద్ధంగా కనిపించే ప్రతీదీ నైతికంగా సరైనదేనా? అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకునే సమాజంలోని పెద్దల బాధ్యత ఏమిటి? ఇవన్నీ ఈ కథ మన ముందు ఉంచే ఎప్పటికీ నిలిచిపోయే ప్రశ్నలు. ఈ చర్చ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగిలిస్తుంది. అహాబు పశ్చాత్తాపపట్టం వల్ల శిక్ష అతని కుమారుడి కాలానికి వాయిదా పడింది. కానీ నాబోతుకు జరిగిన అన్యాయమైతే సరిదిద్దబడలేదు. అతను చనిపోయాడు, అతని కుటుంబం నాశనమైంది. నిజమే. అలాంటప్పుడు పశ్చాత్తాపమనేది ఒక నేరం యొక్క స్వభావాన్ని మారుస్తుందా, లేక కేవలం దాని పర్యవసానాల సమయాన్ని మాత్రమే మారుస్తుందా? నిజమైన జవాబుదారీతనమంటే ఏమిటి? ఇది ఆలోచించాల్సిన విషయం.